పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. పిఆర్ వరలక్ష్మి గారు అయ్యా ఇంత సాధించారు కదా, ఒక్క క్వశ్చన్ అడగనా ఏమనుకోను అంటే, చెప్పండి. ఇన్ని వందల సినిమాలు తీశారు, ఇంతమంది యాక్టర్స్ని చూశారు, ఇన్ని కోట్లు సంపాదించారు. ఎంత సంపాదించిన ఆడదానికి భర్త అనేవాడే తోడు నీడ. తాగుబోతుడైనా పర్వాలేదు, మొగుడు ఉంటే చాలు, మగాడు ఉంటే చాలు అనుకునే రోజులకు వచ్చేసిన రోజులు ఇప్పుడు కూడా. మీ రోజులు ఇంకా ఎక్కువ నమ్మేవాళ్ళు దాన్ని. ఇంట్లో భర్త అనేవాడు ఉండాలి, పిల్లలకి నాన్న ఫిగర్ ఉండాలి అని. అలాంటిది ఎందుకని భర్తకి మీరు చాలా దూరంగా ఉంటున్నారు? ఇద్దరు దాదాపు విడిపోయి కూడా 30 సంవత్సరాల పైన అయిపోయింది, ఒకరికొకరు మాటలు లేవు, విడాకులు కూడా తీసుకున్నారని బయట అయితే ఎక్కువ విన్నాను నేను. ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ హౌస్, ఇల్లులు, ఆస్తులు ఏంటంటే కొంచెం నా ఇష్టం ప్రకారంగా నడుచుకునేదాన్ని. ఆడది మటుకు ఎప్పుడు సంపాదిస్తున్నా మనకు డబ్బులు వస్తుంది, మనం ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు అన్న బ్రెయిన్కి రాకూడదండి. ఆడదిగానే ఉండాలి. అది వచ్చింది నాకు. ఓకే, అందుకని ఆ ఇష్టం అమ్ముతాను, ఇది లేకపోతే ఇంకొకటి కడతాం, ఇది లేకపోతే ఇంకొకటి చూద్దాం అన్నప్పుడు, ఓహో నువ్వు ఆ లెవెల్కి వెళ్ళిపోయావా, సరే నీ లెవెల్లో నువ్వు ఉండు, నా లెవెల్లో నేను ఉంటానని. ఒకరోజు మా ఇద్దరిలో చిన్న గొడవ అట్లా పెద్దదయ్యి, ఆయన చిన్న విషయానికే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడరు. ఎప్పుడు ఉండేదే కదా ఆయన దగ్గర, ఎప్పుడు మాట్లాడరు. మంచి మనిషి, బాగా బీటెక్ చదువుకున్నారు, గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అంతవరకే నాకు ప్రాప్తం అనుకోవాలి, అంతే. ఇంకేం కేవలం దాని కారణంగానే, అదే కారణం, ఇంకేం లేదు. ఆస్తులే కారణం, ఇంకేం లేదు. అంటే ఆస్తులు తను మేనేజ్ చేయాలని, అంతేనా? ఎందుకు చేస్తున్నావు, ఎందుకు వేస్ట్ చేస్తావు? ఏ బిడ్డకి ఏ అప్పులు పాలైపోయావా, లేదు బిడ్డల్ని చదివించలేని పొజిషన్లో ఉన్నావా, ఎందువల్ల నువ్వు ఇల్లు అమ్మావు అని అడిగారు. నేను అమ్మితే కట్టుకోలేమా, చేసుకోలేమా, ఇది లేకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, ఏంటి ఇప్పుడు ఉంది కదా, సంపాదన అంటూ ఉంది కదా అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల అమ్మాల్సి వచ్చిందండి. సినిమాలు ఏమైనా తీసారమ్మా? తీసానండి, ఫైనాన్స్ చేశాను. ఫైనాన్స్ అంటే పెద్దగా లేదు. ఇప్పుడు పరిచయం ఉన్నవాళ్ళు, బాగా పరిచయం ఉన్నవాళ్ళు, అమ్మా కొంచెం హెల్ప్ చేయండి మా, అయిపోతుంది, లాస్ట్ షెడ్యూల్ డైరెక్టర్కి ఇవ్వాలి, దానికి అట్లా కొంచెం హెల్ప్ చేశాను. అవి రాలేదు. ఇప్పుడు వరకు అట్లా మోసం చేసిన ఎన్ని కోట్లు అయిపోయి ఉంటాయి? ఇప్పుడు కోట్లు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ శాలిగ్రామంలో 20,000 ఒక గ్రౌండ్. ఇప్పుడు ఇదే శాలిగ్రామంలో 4 కోట్లు. 20,000 ఎక్కడండి, 4 కోట్లు ఎక్కడండి? ఇట్లా రాయపేటలో 2 ఇళ్ళు ఉండేది, అది అమ్ముకున్నాను, సినిమా మూలంగానే అమ్ముకున్నాను. ఎంతో దూరం చెప్పారు నన్ను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ గారు, సినిమా తీస్తున్నాను సార్ అని చేస్తే దగ్గర పత్రిక ఇస్తే, ఇందులో సంపాదించి ఇందులోనే వదులుకోవాలని నీ తలరాత అన్నారు. ఫస్ట్ డైలాగ్ అయిపోయింది, అదేలాగా అయిపోయింది. పోనీ కొంతమంది ఫేట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్, దాన్ని మార్చలే. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా ఆయన? తెలీదండి, మీ వారు? తెలియదు, అస్సలు తెలియదు. టచ్లో కూడా లేదు, ఒక ఫోన్ కూడా లేదు. అంత కోపం వచ్చింది ఆయనకి. ఎందుకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఎందుకు అనిపించదండి. బట్ ఎక్కడ ఉంటున్నారు కూడా మీకు తెలియదు. యుఎస్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా లేదో కూడా నాకు తెలియదు, అది కూడా తెలియదు అనమాట. అసలు ఆయన అయితే డైవర్స్ వరకు వెళ్ళిపోతానంటే, వద్దు నువ్వు డైవర్స్ నాకు ఇవ్వద్దు, నేనే ఇచ్చినట్టు ఉండిపోయి మిడిపోదాం అనుకోని అట్లా చెప్పాను అనమాట. మాటలతో డైవర్స్ తీసుకున్నారు. ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే మీ ఇష్టం. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి సహాయం కోసం కోట్లు రాసి చేశారు, ఫైనాన్స్ చేశారు. మరి భర్తంగా నేను ఉండను వెళ్ళిపోతా అన్నప్పుడు ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చేసారు? వయసు అండి, అయ్యో 10 పైసలు ముట్టుడు ఆయన. అయ్యో, ఆయన సంపాదన ఆయనదే, నా సంపాదన మీదే. బట్ పిల్లలు ఎప్పుడైనా బాధపడుతుంటారా, నాన్న వెళ్ళిపోయారు? నేను బాధపడతానని వాళ్ళు బాధపడరు నా ముందు. ఎన్నోసార్లు చెప్పింది నా చిన్న కూతురు, 5 నిమిషాల్లో కనిపెడతానువే, ఎక్కడ ప్రపంచంలో ఉన్నా. ఇప్పుడు ఉండేది లోకం, అలాంటి లోకం. ఒక నెట్లో వేస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కడ ఉన్నాను వద్దమ్మా, తనగా వస్తే రాని. ఇంకా ఉన్నారో లేదో కూడా తెలియదు. నాకన్నా ఆయన 10-11 సంవత్సరాలు పెద్ద. చనిపోయారు, ఉన్నారో కూడా తెలియదు. ఆయనకు ఎక్కువ ఫారిన్ మోహం అండి. ఎప్పుడు చూడు పిలుస్తూనే ఉండేవారు అనమాట.
ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు, లుంగు 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 అని అంటూ. అప్పుడంతా ఎంత అండి శాలరీలు? మ్యాక్సిమం నేను తీసింది ఆ కాలంలో 50,000 రూపాయలు ఒక సినిమాకి. ఫుల్ సినిమా 50,000 రూపాయలు. అది ఆయనకు చాలా హీనంగా అనిపించేది. ఎందుకంటే ఆయన మెటూర్ బెడ్స్లో ఆయనకు పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ డిజైనర్. పైగా ఆయన పర్సంటేజ్లో ఆయనకి ఇచ్చేది 1 పైసానో 1/2 పైసానో 1/4 పైసానో. అదే అప్పట్లో లక్షలు వచ్చేది ఆయనకి. కానీ ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు లేదు. ఏమంటే వాళ్ళ అన్న పెద్ద ఇంజనీర్ అనమాట. ఆయన ఈ ప్లేస్ బాగాలేదు, ఆ ప్లేస్ బాగాలేదు, అట్లా చెప్పి 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 ఆయన చెడగొట్టాడు. అట్లా అయిపోయింది. బేసికల్గా ఆయన తమిళేనా? తమిళ్. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోవాల్సి వచ్చింది చూడండి. చిన్న మాటకండి, పెద్దగా ఏమీ లేదు. ఎలా అసలు అది ఎలా పాసిబుల్ అయింది? మీరేమో ఒక యాక్ట్రెస్, ఆయన ఒక ఇంజనీర్. ఆయన డ్రామాలు తీశారు అనమాట. అప్పుడు నాకు తెలుగు తప్ప తమిళ్ రాదు, తమిళ్ స్లాంగే రాదు నాకు. ఏది చూడు తెలుగులో మాట్లాడేదాన్ని. అప్పుడు చెప్పారనమాట, అమ్మ నీ వచ్చి కొంతకాలం తమిళ్ డ్రామాలు యాక్ట్ చేయి. అప్పుడంతా ఆ డ్రామాలు ఎక్కువ ట్రూప్స్ ఉండేవన్నమాట. మనోహర్ గారిది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికీ ట్రూప్స్ ఉండేదన్నమాట. నువ్వు చెయ్యమ్మా కొంతకాలానికి, నీకు ఆ ఫ్లో దొరుకుతుంది, ఫ్లూయెన్సీ వస్తుంది అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళది డ్రామా ట్రూప్ అమిచ్యూర్స్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కదండి, వీళ్ళందరూ కలిసి ఏం చేసేవాళ్ళు, ఏదో ఒక డ్రామా తీసేవాళ్ళు అనమాట. ఆ డ్రామాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేసేదన్నమాట. అది దగ్గరుండి తెలుగులో రాసుకునేదాన్ని, తమిళ్లో ఇది సులుంగా, ఇది చెప్పండి చెప్పండి చెప్పండి, అట్లా పరిచయం అయ్యాయి ఒకరికొకరు చేసుకోవాల్సి వచ్చింది అంతే. అది కూడా 7 years వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. సరే ఇంకేం చేద్దాము అని చెప్పి ఒక ఫైన్ మార్నింగ్ వెళ్ళిపోయి పడపల్లి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చేస్తాం. సో మీరిద్దరే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అంతే ఆ రోజుల్లోనే? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది 1983. బా 83 మార్చి. ఎంత డేరో చూడండి అప్పుడు. మరి 40 years బ్యాక్ అంత డేర్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అట్లా ఉన్న కాలాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.